హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ నార్మల్ డెలివరీ అవ్వాలని చాలా అనుకుంటూ ఉంటారు కదా. మీరు కనుక నేను చెప్పిన విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది అండి. ఒక స్త్రీ అనేది తను తల్లి అవ్వబోతుంది అని తెలిసి ఎంత సంతోషిస్తుందో, అలానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నార్మల్ డెలివరీ అవ్వాలి అని అంతే ఆశపడుతూ ఉంటుంది. నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటే సరిపోదండి, మన మీద మనకి నమ్మకం అనేది ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పెయిన్స్ భరించగలను, ఎంత పెయిన్స్ వచ్చినా కూడా అవి నేను భరించగలను అండి. మీరు ఫస్ట్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కూడా మైండ్లో బలంగా అయితే ఫిక్స్ అయితే అవ్వాలండి. అలాగే పేషెన్సీ అనేది కూడా చాలా అవసరం. నాతో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన అందరూ డెలివరీ అయిపోయారు, నేను ఇంకా అవ్వలేదు అని మీరు ఇంకా టెన్షన్ పడి బీపీ అనేది పెంచుకుంటే మీకు నార్మల్ డెలివరీ అవ్వాల్సింది కూడా మీకు సి సెక్షన్ అయితే అయిపోతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, పెయిన్స్ అనేది భరించగలని అన్న నమ్మకం ఉండాలి. నా చుట్టుపక్కల వాళ్ళు డెలివరీ అయ్యారు, నేను అవ్వలేదని టెన్షన్ బీపీస్ అయితే అస్సలు తెచ్చుకోకండి. మీకు ఈడీడీ డేట్ అని ఒకటి ఇస్తారు కదా, ఆ ఈడీడీ డేట్ వరకు అయితే మీరు పేషెన్సీగా వెయిట్ అయితే చేయండి. మీ డాక్టర్ని 9th మంత్ వచ్చాక వీక్లీ వన్స్ అయితే వెళ్ళి చెక్ అయితే చేయించుకోండి. అలాగే చాలామంది ఇట్లా మనకి మూవీస్ కానివ్వండి, టీవీలో సీరియల్స్ చూసి పెయిన్స్ రాగానే హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళగానే బేబీ పుట్టేస్తాడని అయితే ఈజీగా అనుకోకండి. నార్మల్ డెలివరీ అంటే మరి అంత ఈజీ అయితే కాదు. మీరు కనీసము 5 గంటల నుంచి 7 గంటలు 10 గంటలు, కొంతమంది అయితే 1 or 2 days అయితే పెయిన్స్ అనేది భరించాలి. ఆ పెయిన్స్ అనేది భరిస్తేనే నార్మల్ డెలివరీ అయితే అవుతుంది. అది ఒక్కొక్కళ్ళ ఒంటి తీరుని బట్టి ఉంటుంది. నాకైతే ఒక 5 hours నార్మల్ డెలివరీ అయితే అయ్యింది. ఇలా 5 hours మీకు కూడా ఈజీగా నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కొన్ని టిప్స్ అయితే మీరు పాటిస్తూ ఉండాలి. మీ డైట్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, నేనైతే అవి క్లియర్గా అయితే చెప్తాను. మీరు కనుక ఇలా ఫాలో అయితే మీకు నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. అలాగే నార్మల్ డెలివరీ కూడా చాలా ఈజీగా కొన్ని అవర్స్లోనే అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నాకైతే 5 hours ఈజీగా ఏమీ నార్మల్ డెలివరీ అయిపోలేదండి. ఈ 5 hours త్వరగా అవ్వటానికి నేను చాలా కష్టమైతే పడ్డానమాట. నేను నార్మల్ డెలివరీ కోసం తిన్న ఫుడ్ కానివ్వండి, చేసిన ఎక్సర్సైజెస్, మెడిటేషను, నా మీద నాకు కాన్ఫిడెన్స్, నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నేను నార్మల్ డెలివరీ అవ్వగలను, నేను చేయగలను అని ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే నాలో అయితే ఉంది. మీరు కూడా ఇలా తక్కువ టైంలోనే నార్మల్ డెలివరీ ఈజీగా అవ్వాలి అనుకుంటే మీరు మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. అలాగే మీ బ్లడ్ అనేది తగ్గకుండా అయితే చూసుకుంటూ ఉండాలి. ఉమ్మనీరు కూడా సరిపడా ఉండేలాగా చూసుకోవాలి. బ్లడ్ పట్టడానికి మంచి ఫుడ్ తీసుకోండి. ఉమ్మనీరు సరిపడా ఉండటానికి డైలీ 2 or 3 liters వాటర్ అయితే తీసుకోండి. అలాగే మీ బేబీ వెయిట్ అనేది 2.5 kgs నుంచి 3.5 kg మధ్యలో ఉండేలాగా అయితే చూసుకోండి. 2.5 kg కంటే తక్కువ ఉండకూడదు, మరి 4 కంటే అబోవ్ కూడా ఉండకూడదు. అలా ఉంటే నార్మల్ డెలివరీ అనేది చాలా కష్టమైతే అయిపోతుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఎగ్స్, మిల్క్ అనేవి ఖచ్చితంగా తీసుకోండి. ప్రోటీన్ ఫుడ్, కాల్షియం ఫుడ్ అనేది ఖచ్చితంగా మీ డైట్లో ఉండేలాగా అయితే చూసుకోండి. అలాగే మనకి 9th మంత్ వచ్చేసరికి బేబీ అనేది సెపాలిక్ పొజిషన్లోకి రావాలి, అలాగే డ్రాప్ అయితే అవ్వాలి. దీనికోసం మీరు కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి, వాకింగ్ అనేది డైలీ చేయాలి. బేబీ అనేది సెపాలిక్ పొజిషన్లోకి అయితే వస్తుంది మీరు వాకింగ్ అయితే చేస్తే. అలాగే మీరు స్టెప్స్ అనేది ఎక్కి దిగితే బేబీ అనేది కిందకి డ్రాప్ అయితే అవుతుంది అనమాట. దీనివల్ల మీకు ఈజీగా నార్మల్ డెలివరీ అయితే అయిపోతుంది. ఉమ్మనీరు అనేది తగ్గకుండా చూసుకోండి. 3 to 4 liters డైలీ వాటర్ అనేది తాగండి. కోకోనట్ వాటర్ అయితే అస్సలు మర్చిపోవద్దు. బ్లడ్ కోసం అనేది మీరు బీట్రూట్, క్యారెట్, దానిమ్మ పండు, ఖచ్చితంగా రోజుకు ఒక దానిమ్మ పండు అయితే తీసుకోండి. అలాగే డేట్స్ ఉంటాయి కదండి, అంటే ఖర్జూరాలు అంటారు, అవి మీరు 9th మంత్లో డైలీ 5 నుంచి స్టార్ట్ చేస్తే మీకు సర్విక్స్ అనేది త్వరగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే మీరు 9th మంత్లో వేడి చేసే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల మీకు సర్విక్స్ త్వరగా ఓపెన్ అయ్యి మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో నేను చెప్పిన ఈ డైట్ అంతా మీరు ఖచ్చితంగా ఫాలో అయితేనే, అన్ని ఎక్సర్సైజెస్ చేసి మంచి ఫుడ్ తీసుకొని ఉమ్మనీరు తగ్గకుండా చూసుకోవాలి, బ్లడ్ తగ్గకుండా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే మీకు ఈజీగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. నేనైతే ఫస్ట్ నుంచి ఒక డైట్ అయితే ఫాలో అయ్యాను అనమాట. ఈ టైంకి ఇది తినాలి అంటే అది తినేసేదాన్ని, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసేదాన్ని, వాకింగ్ చేసేదాన్ని, ఇట్లా నేను పర్ఫెక్ట్గా చేశాను. సో దేవుడి దయ వల్ల
నాకు నార్మల్ డెలివరీ అయితే ఈజీగా అయితే అయిపోయింది. అది కూడా 5 అవర్స్లోనే అయిపోయింది అనమాట ఈజీగా. సో మీరు పెయిన్స్ వచ్చేటప్పుడు కూడా కదలకుండా ఒకచోటే ఉండకుండా అటు ఇటు వాకింగ్ చేయటం వల్ల మీకు సర్విక్స్ త్వరగా ఓపెన్ అయ్యి మీకు ఈజీగా త్వరగా డెలివరీ అయితే అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ టిప్స్ అన్నీ మీరు ఖచ్చితంగా పాటిస్తే మీకు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. సో నా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.